మీ మీద ఎన్నో కళలు ఆశలు పెట్టుకొని మిమ్మల్ని చదివిస్తున్నటువంటి మీ తల్లిదండ్రులకి మీరు ఎలాంటి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా మన వెనక మన కుటుంబం ఉంది, మన అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళ కష్టం ఫలితమే మనం అన్న విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలని మరొకసారి మీ అందరికీ నిజామాబాద్ కమిషన్ తరఫున మీ అందరికీ కోరుకుంటూ మాటల్లో కాకుండా ఈరోజు ఈ హెడ్ క్వార్టర్లో మీ అందరి కోసం మీ ముందుకు రావడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్లో భాగంగా పోలీస్ కళా బృందం గ్రామాలు తిరుగుతూ ఎన్నో కాలేజీలు స్కూళ్ళన్నీ కండక్ట్ చేస్తూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మీ అందరూ శ్రద్ధగా చెప్పే ప్రతి మాటని, పాడే ప్రతి పాటని, పెద్దలు చెప్పిన ప్రతి మాటని మీ మదిలో ఉంచుకొని మీరందరూ గొప్ప స్థాయికి వెళ్ళడానికి మరొక మార్గం ఈ రోజు నుంచి మొదలు పెడతారని మీ అందరినీ కోరుకుంటూ, జర వింటున్నారా? కొంచెం వినాలే కొద్దిగా మీ అందరి కోసమే. పొద్దున అమ్మ ఇంట్లో మంచిగా వంట చేస్తుంది, వంట చేసి నా కొడుకు కాలేజ్ పోతున్నాడు, మస్తు చదువుతాడు, తీసుమార్కాన అవుతాడని చెప్పేసి బాక్స్లో కడుతుంది కదా, అమ్మ బాక్స్ కడుతుంది కదా. పొద్దున్న 4 గంటలకు లేచి బాక్స్ కడుతుంది. నాన్న పాపం రాత్రి అంతా కయ్యమాడతాడు, కూరగాయలు తీసుకురాపోయే పిల్లలకి కాలేజ్కి పోవడానికి బాక్స్ కావాలని చెప్పేసి కయ్యమాడి మరి అమ్మ బాక్స్ వండిస్తే కాలేజ్కి వెళ్ళేటప్పుడు బాక్స్ మర్చిపోతున్నారు కానీ సెల్ ఫోన్ మర్చిపోతలేరు. అంటే మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది సెల్ ఫోన్. పక్కన అమ్మ నాన్న ఉన్నా లేకున్నా, భర్త ఉన్నా భార్య ఉన్నా, ఎవరున్నా లేకున్నా సెల్ ఫోన్ ఉంటే చాలన్న ప్రపంచంలో బతుకుతున్నాం. కాబట్టి ఈ సెల్ ఫోన్ గురించి, అలాగే బండ్ల గురించి, ఈ రోడ్ల యాక్సిడెంట్ గురించి మీకు అందరికీ ఒకసారి పాట ద్వారా చెప్తా. మీరందరూ శ్రద్ధగా వినాలి. పొద్దున కాలేజ్ కానీ వెళ్ళే పిల్లగాడు ఏం చేస్తాడన్నది చెప్తా. మీలో ఏ ఒక్కళ్ళు ఇద్దరైనా ఉంటారు, మీకు కనెక్ట్ అయితే చాలు. కాలేజీకని చెప్పి బయలెళ్ళే కుర్రాడు, బస్ స్టాపుల్లో ఫోజు చూడు, సిల్లు సీత పట్టుకొని స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయిలెంట పడతాడు. కాలేజీకని చెప్పి బయలెళ్ళే కుర్రాడు, బస్ స్టాపుల్లో ఫోజు చూడు, సిల్లు సీత పట్టుకొని స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయిలెంట పడతాడు. ఏం చేస్తాడు చెప్పన్నా? మార్నిసు సినిమాకు రమ్మంటూ వాడు, మార్నిసు సినిమాకు రమ్మంటూ వాడు, సెల్లులో మెసేజులే పంపుతాడు. అయ్యో విలువైన కాలాన్ని వెలిగించే చదువునే గంగలో కలుపుతున్నాడు. విలువైన కాలాన్ని వెలిగించే చదువునే గంగలో కలుపుతున్నాడు. విని నమ్మి చదివించేటి కన్నుల ఆశల్ని కృంగలో తొక్కుతున్నాడు. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను, వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటి సీను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. ఇక బైక్ గురించి చెప్పాలంటే చాలా మటుకు దారి మధ్యలో ఉన్న సెల్ ఫోన్ కాలొస్తే మెల్లిగా సెల్లు పెడతాడు. సెల్ ఫోన్ స్విచ్ అయినా ఆపేసుకోడు, పక్కన బైక్ ఆపి మాట్లాడుకోడు. సెల్ ఫోన్ స్విచ్ అయినా ఆపేసుకోడు, పక్కన బైక్ ఆపి మాట్లాడుకోడు. వీడు ఎక్సులేటర్ పెంచి అయ్యో ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను, వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటి సీను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. అయ్యో చదివించితే నేడు మతిపోయినట్టుంది ఆడబిడ్డల తీరు నేడు. ఆ పక్క సందులో నా గంటల తరబాటి సెల్లు ఫోనులు సొల్లు చూడు. అయ్యో చదివించితే నేడు మతిపోసినట్టుంది ఆడబిడ్డల తీరు నేడు. ఆ పక్క సందులో నా గంటల తరబాటి సెల్లు ఫోనులు సొల్లు చూడు. అమ్మాయి ముసిమోసి నవ్వుల్ని చూస్తే, అమ్మాయి ముసిమోసి నవ్వుల్ని చూస్తే పాలకం లవ్వులో పడ్డట్టు ఉందే. అయ్యో వయసు వేడిలోన పరిసరాలను మర్చి పరువంతా తీసుకుంటుంది. వయసు వేడిలోన పరిసరాలను మర్చి పరువంతా తీసుకుంటుంది. దీన్ని నమ్మి చదివించేటి కన్నుల ఆశల్ని కృంగాలు తొక్కిపోతుంది. ఆలోచించండి రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను, వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటి సీను. ఆలోచించండి రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. ఈ సెల్ ఫోను పుణ్యాన యువతరంలో నడత పెడదారి పట్టిపోతుంది. బాత్రూముల్లో నా వీడియో సెల్లుతో ఫోటోలనే తీస్తుంది. ఈ సెల్ ఫోను పుణ్యాన యువతరంలో నడత పెడదారి పట్టిపోతుంది.
శ్రీ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు IAS గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ కె గోపికృష్ణ జూనియర్ సివిల్ జడ్జి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే శ్రీమతి ముసుబు ఉపాధ్యాయ ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పి శ్రీనివాసరావు సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. వి హరికుమార్ స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీమతి చైతన్య జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మొబైల్ కోర్టు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే అడిషనల్ డీసీ అడ్మిన్ శ్రీ కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అడిషనల్ డీసీ శ్రీ శంకర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. టౌన్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కాళ్ళు చేతులు పోయి సాగు బతుకుల మధ్య సచ్చి బతికేటోళ్ళు కొందరు.
తెలుసుకో వేగము కన్నా ప్రాణము మిన్నని ఈ రోజన్నా తెలుసుకో ఇల్లు వాకిలి భార్య బిడ్డ ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో. థ్యాంక్ యూ. మరి చప్పట్లు కొట్టండి, మీరందరూ గట్టి చప్పట్లు కొడితే ఈ బాడీ మొత్తం కొంచెం మీరు అందరూ అలర్ట్గా ఉన్నారని తెలిసిపోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కళాబృందం. సార్ థ్యాంక్ యూ. ట్రాఫిక్ అభ్యర్థులకు మరియు విద్యార్థిని న్యాచురల్ డెత్, అన్యాచురల్ డెత్. ఈ అన్యాచురల్ డెత్లో చాలామంది కూడా ప్రాణాలు కోల్పోవడానికి ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల ఒక ముఖ్య కారణము. మన విలువైనటువంటి ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. భారతదేశంలో ఒక గంటకి 58 యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. 1 అవర్కి 19 మెంబర్స్ చనిపోతూ ఉన్నారు. దీనివల్ల లక్షలాది మంది, ఎంతోమంది తమ యొక్క ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. దానివల్ల మరి యొక్క కుటుంబం అంతా కూడా రోడ్డు బారిన పడుతూ ఉంది. కాబట్టి మనము ట్రాఫిక్ జాగ్రత్తలు తీసుకోకపోతే మనం ఇలా చనిపోతాం. కాబట్టి మనం ట్రాఫిక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మనకి ముఖ్యంగా ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయంటే, ఒకటి ముఖ్యంగా హ్యూమన్ ఎర్రర్స్, 2 రోడ్ కండిషను, ఎన్వైర్న్మెంటు, వెహికులర్ కండిషన్. ఈ హ్యూమన్ ఎర్రర్స్లో ముఖ్యంగా ట్రాఫిక్ రూల్ వయలేషన్స్. చాలామంది వాహనదారులు వాహనం నడిపేటప్పుడు రూల్స్ను వయలేట్ చేస్తూ ఉన్నారు. దానివల్లనే చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నవి. ముఖ్యంగా ఏంటంటే ఓవర్ స్పీడు. ఇది భారతదేశంలో ఓవర్ స్పీడ్ వల్ల చనిపోయే శాతం ఎక్కువ ఉంది, ఓవర్ స్పీడు. తర్వాత రెండోది రాంగ్ సైడు, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్, తర్వాత సిగ్నల్ జంపింగ్, ఇలాంటి వల్ల కారణాల వల్ల 3వ ప్లేస్ ఉంది. కాబట్టి ఈ ఓవర్ స్పీడు, రాంగ్ సైడు వల్ల చాలామంది కోల్పోతూ ఉన్నారు. దాని గురించే మనం ఈ నిజామాబాద్ జిల్లాలో మా కమిషనర్ ఆదేశానుసారము గత నెల 22వ తారీఖు నుంచి ఈ రాంగ్ సైడు, మొబైల్ డ్రైవింగు, తర్వాత ఈ మైనర్ డ్రైవింగు వల్ల మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి నిన్నటి వరకు 1091 కేసులు బుక్ చేయడం జరిగింది. దానివల్ల కూడా కొంత మనకి యాక్సిడెంట్స్ తగ్గుతూ ఉన్నవి. అదే మాదిరిగా తర్వాత నాన్ యూజ్ ఆఫ్ సేఫ్టీ డివైజెస్. అంటే మనము వాహనం నడిపేటప్పుడు ఏవైతే సేఫ్టీ డివైజెస్ వాడతలేమో దానివల్ల కూడా మన ప్రమాదాల యొక్క శాతం పెరుగుతూ ఉంది. ఉదాహరణకు మనం కారు నడిపేటప్పుడు సీల్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల కూడా అనుకోకుండా ప్రమాదం జరిగితే ఇంకా ఎక్కువగా గ్రావిటీ పెరుగుతూ ఉన్నది. అదే మాదిరిగా హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు హెడ్ ఇంజరీ జరిగి చాలామంది ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా విధిగా ప్రయాణం చేస్తున్నప్పుడు కారు అయితే సీట్ బెల్ట్, బైక్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని కోరుతూ ఉన్నాము. ఈ రోడ్ కండిషన్స్ కూడా చాలామంది హెవీ రెయిన్ ఉన్నప్పటికీ కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మనము వాతావరణము చూసుకొని కూడా ప్రయాణం చేస్తుండాలి. హెవీ రెయిన్స్ కావచ్చు, థిక్ ఫాగింగ్ కావచ్చు, ఎయిర్ స్ట్రూమ్స్ కావచ్చు, స్లిప్పరీ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ ఈ రోడ్ కండిషన్స్ అండ్ వెదర్ కండిషన్స్ కూడా మనకి ప్రమాదాలు కారణమవుతూ ఉన్నవి. వెహికులర్ కండిషన్ కూడా, వెహికల్స్ కూడా చాలా పురాతనమైన వాహనం వాడడం వల్ల, తర్వాత ఓవర్లోడింగ్. చాలామంది ఆటోదారులను చూస్తూ ఉన్నాము. ఓవర్లోడింగ్ అంటే నలుగురు కూర్చోబెట్టి ఆటోలో 10 మందిని కూర్చోబెట్టి ప్రయాణం చేస్తూ ఉన్నారు. దానివల్ల కూడా చాలామంది ప్రమాదానికి గురి అవుతూ ఉన్నారు. ముఖ్యంగా మనకి చాలా పెద్దలు మాట్లాడవలసి ఉంది. కాబట్టి ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల ఎంతమంది చనిపోతున్నారు అనేది మాకు మన సిపి గారు మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. అయితే నోయిడాలో ఒక వ్యక్తి రాఘవేంద్ర కుమార్ అని, అతని యొక్క మిత్రుడు 2014లో హెల్మెట్ పెట్టుకోకపోవడం చనిపోతాడు. అతని క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే కృష్ణ కుమారు. తన మిత్రుడు ప్రాణాలు కోల్పోయింది కాబట్టి యాక్సిడెంట్లో, అప్పటి నుంచి హెల్మెట్ లేకుండానే ప్రాణాలు కోల్పోయింది. కాబట్టి ఈ రఘువేంద్ర కుమారు 2014 నుంచి ఇప్పటి వరకు 56,000 హెల్మెట్స్ తను ప్రయాణికులకు పంపించడం జరిగింది. అట్లాగే మన దగ్గర కూడా మేఘన డెంటల్ మెడికల్ కాలేజ్ డాక్టర్ సాయి చంద్ గారు కూడా మా ట్రాఫిక్ సిబ్బంది కూడా 60 హెల్మెట్స్ ఇచ్చి మా ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా విధిగా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరూ కూడా మీ పేరెంట్స్ కానీ, మీ నైబర్స్ కానీ అందరినీ కూడా
మీరు హెల్మెట్ పెట్టుకునేటట్టుగా చేయాలని కోరుతూ ఉన్నాము. మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే రెడ్యూస్ ద డెత్ రేట్స్ 30%. నిన్నాక మొన్న మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వీడియో కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫ్యూచర్లో ఏంటంటే 30% మన డెత్స్ తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము జిల్లా వ్యాప్తంగా మా గౌరవ సిపి గారు ఆదేశానుసారం కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మినిమము 20 తక్కువ కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని మా సిపి గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మా ప్రతి పోలీస్ స్టేషన్ SHO గారు కూడా పబ్లిక్ అందరూ కూడా అవేర్నెస్ చేస్తూ ఉన్నారు. దానివల్ల తగ్గుముఖ పడతాయని మేము ఆశిస్తున్నాము. అదే మాదిరిగా గౌరవ సిపి గారి ఆదేశానుసారము జూన్ 6వ తారీఖు నుంచి పోలీసు, ట్రాఫిక్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా జాయింట్గా మేము అందరము ఈ వెహికల్ చెకింగ్ చేయడం వల్ల కూడా జిల్లాలో గణనీయంగా యాక్సిడెంట్లు తగ్గినాయి. దీనికి ఉదాహరణకు జనవరిలో 20 మెంబర్స్ చనిపోతే ఫిబ్రవరిలో 33 మెంబర్సు, మార్చిలో 39 మెంబర్సు, ఏప్రిల్లో 41 మెంబర్సు, మేలో 40 మెంబర్సు, జూన్లో 26, జూలైలో 19. ఎందుకంటే మేము జూన్ 6వ తారీఖు నుంచి జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా మేమంతా జాయింట్ ఆపరేషన్గా చేసి ఏవైతే నెంబర్ ప్లేట్ లేని వాహనాలు కానీ, ఇర్రెగ్యులర్ నెంబర్ కానీ, టాంపరింగ్ నెంబర్ కానీ మైనర్ మేము చేయడం వల్ల మేము గత రెండు నెలలుగా చాలా యాక్సిడెంట్స్ తగ్గడం జరిగింది. అదే మాదిరిగా డెత్స్ కూడా తగ్గినాయి. ఆగస్టులో నిన్నటి వరకు కూడా 20 యాక్సిడెంట్ డెత్స్ రిపోర్ట్ అయినాయి. కాబట్టి ఇది కంటిన్యూ చేస్తూ మేము ప్రజల ప్రాణాలను కాపాడుతామని మరొకసారి భరోసా ఇస్తూ నేను ముగించే ముందు మన మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎంవై కిరణ్ కుమార్ గారిని మాట్లాడుతుందని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ యాక్సిడెంట్స్ వల్ల మన ప్రతి ఇయరు మన గవర్నమెంట్ ఆదేశాల మేరకు, మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, జడ్జి గారి ఆదేశాల మేరకు మేము రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేస్తున్నాము. దీనిలో భాగంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కలిసి జాయింట్ చెకింగ్స్ చేయడం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేస్తున్నాము. ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టోటల్గా ప్రతి చోట జరుగుతున్నాయి. కానీ ఎవ్రీ ఇయర్ యాక్సిడెంట్స్లో చనిపోవడం మాత్రం డే బై డే పెరుగుతూనే వస్తుంది కానీ తగ్గడం లేదు. గ్లోబల్లో అంటే వరల్డ్ వైడ్ చూస్తే మనకు ప్రతి ఇయర్ 1.35 మిలియన్ పీపుల్ చనిపోతున్నారు. మన ఇండియాలో మన భారతదేశానికి వస్తే లాస్ట్ ఇయర్ గణాంకాల ప్రకారము 1,68,000 మంది చనిపోతే మన తెలంగాణలో 7,186 మంది చనిపోయారు. నిజామాబాద్లో 337 మంది లాస్ట్ ఇయర్ చనిపోయారు. ఈ ఇయర్ ఇప్పటి వరకు నిజామాబాద్లో 208 మెంబర్స్ చనిపోయారు. అంటే ఈ గణాంకాల ప్రకారం చూస్తే ఎవ్రీ డే ఎక్కడో ఒక చోట, ప్రపంచంలో ఎక్కడో చోట 3,700 మంది చనిపోతున్నారు. అంటే పర్ డే 3,700 మంది, పర్ అవర్ అరౌండ్ 154 మెంబర్స్, అండ్ పర్ మినిట్ ఎక్కడో ఒక దగ్గర ఒక 2 to 3 మెంబర్స్ ఎక్కడో చోట చనిపోతూనే ఉన్నారు. దీనికి గల కారణాలు ఏంటంటే మన నెగ్లిజెన్సీ, ప్లస్ రోజు రోజుకి మనకు వెహికల్ రిజిస్ట్రేషన్స్ పెరుగుతూ వస్తున్నాయి. మన తెలంగాణ వరకే చూస్తే ఓన్లీ బైక్స్ వరకు 1,17,00,000 ఉన్నాయి సార్. ఇప్పటి వరకు 1,17,00,000 ఓన్లీ బైక్స్ ఉన్నాయి. అంటే టోటల్ స్ట్రెంత్లో 75% ఓన్లీ బైక్సే ఉన్నాయి. ఆటోస్ 4 lakhs ఉన్నాయి. మోటార్ క్యాబ్స్ అండ్ కార్స్ వచ్చి 22 lakhs ఉన్నాయి. దాంట్లో నిజామాబాద్లో వచ్చి 2 వీలర్స్ 3,70,000 ఉన్నాయి. ఆటోస్ 30,000 ఉన్నాయి. 4 వీలర్స్ 46,000 ఉన్నాయి సార్. దీంట్లో 75% బైక్సే ఉన్నాయి. ఆ బైక్స్లో కూడా యాక్సిడెంట్స్ జరిగే క్యాలిక్యులేషన్స్ చూస్తే మోస్ట్ ఆఫ్ ది వెహికల్స్ బైక్స్ వల్లనే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ యాక్సిడెంట్స్ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే మానవ తప్పిదాలు మెయిన్గా. ఈ తప్పిదాలు ఏంటనేది నేను మళ్ళీ చెప్తాను. ఈ రోడ్ సేఫ్టీ రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి మెయిన్ 6 E's అంటే 6 E's అంటే ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, రోడ్ ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అండ్ ఎమర్జెన్సీ కేర్ అండ్ ఎంకరేజ్మెంట్.
ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ దేని గురించి అవసరం అంటే చైల్డ్ లెవెల్ నుంచి, స్కూల్ లెవెల్ నుంచి, విలేజ్ లెవెల్ నుంచి ప్రతి ఒక్క పౌరుడికి ట్రాఫిక్ రూల్స్ అండ్ ట్రాఫిక్ రెగ్యులేషన్స్, ట్రాఫిక్ సైన్స్ తెలవాలి. ఒకవేళ పిల్లల కోసమే స్పెషల్గా ఎందుకు చెప్తున్నామంటే, ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా హెల్మెట్ ధరించకపోతే పేరెంట్స్కి వార్నింగ్ చేయండి, మేము ఫంక్షన్స్కి రాము, ఎక్కడికి రాము మీతోని. ఎందుకు అంటే యాక్సిడెంట్ జరిగితే తల్లిదండ్రులు, ఒక కుటుంబంలో తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే ఆ పిల్లల వేదన ఎలా ఉంటుందో అది చెప్పలేని పరిస్థితి. వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ గ్రోత్ కానీ అక్కడితోనే ఆగిపోతుంది. అందుకనే స్కూల్ లెవెల్ నుంచి మనకు ఎడ్యుకేషన్ అన్నది ఉండాలి. సీట్ బెల్ట్స్ కంపల్సరీ, వేరే సీట్ బెల్ట్స్ కానీ హెల్మెట్స్ కానీ కంపల్సరీ ధరించాలి. సెల్ ఫోన్ నడుపుతూ ఎవరైనా మన పేరెంట్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైనా మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు నడిపేవాళ్ళు, వాహన చోదకులు ఎవరైనా నడిపితే వాళ్ళు నడపకుండా చెప్పడానికి కోసం మీకు పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉండాలని మా ఉద్దేశం సార్. అండ్ స్పీడ్ లిమిట్స్, ట్రాఫిక్ రోడ్స్ బట్టి మన డిస్ట్రిక్ట్ లెవెల్స్ కానీ హైవే కానీ విలేజెస్లో ఏ స్పీడ్లో నడపాలో అదే స్పీడ్లో నడిపితే బాగుంటుంది. ఆ స్పీడ్ లిమిట్స్ కూడా రోడ్లో ప్రతి చోట స్పీడ్ లిమిట్స్ అంటూ మనకు పెడతారు. కాబట్టి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కానీ ఇలాంటివన్నీ పాటించాలి. మనం ఎడ్యుకేషన్ వైజ్ చిన్నప్పటి నుంచే ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం సార్. కొన్ని ట్రాఫిక్ రూల్స్ మాత్రం పాటించాలని కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్పినారంటే, ప్రతి బైక్ నడిపే వాళ్ళు కనుక హెల్మెట్ పెట్టుకుంటే మనం 48% డెత్స్ అంటే యాక్సిడెంట్స్ ఆపితే 48% మనం డెత్స్ ఆపొచ్చు అని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మొన్న ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు కూడా ఏం చెప్పినారంటే, 9th క్లాస్ 10th క్లాసులో కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కొరకు పాఠ్యాంశం చేర్చే ఆలోచన ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కళాబృందంలో ఒక స్కిట్ తొందరగా 10 minutes కంప్లీట్ చేయాలి. మంచిగుందనా? నా పేరు నిజామాబాద్ రాజు. ఈ రోజు నా బర్త్డే కాబట్టి మీరు అందరూ కూడా నాకు హ్యాపీ బర్త్డే చెప్పాలి, సరేనా? మా నాన్న 5 రోజులు రూమ్ లో కూర్చుంటే 5 రోజులు అన్నం లేకుండా ఉంటే సెకండ్ హ్యాండ్ బండి కొనిచ్చిండు. కాబట్టి ఇలా బండి మీద తిరగాలా, ఎంజాయ్ చేయాలా. నా బర్త్డే కాబట్టి నా దోస్తులు ఇప్పుడు బర్త్డే కేక్ తీసుకొస్తారు. మీరందరూ కూడా విషయం చెప్పాలా, సరేనా? ఒక్కసారి బండి మా దోస్తులు ఇంకా అసలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ అయిపోయింది. ఇప్పుడు నైట్ మా ఇంట్లో దావత్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా రావాలా. ఇప్పుడు బండి మీద వెళ్తా, ఓకే? సూపర్ హెల్మెట్ పెట్టుకొని పోరా? ఈ హెల్మెట్ పెట్టుకొని పోవన్నా? హెల్మెట్ పెట్టుకోరా మరి. ఈ హెల్మెట్ పెట్టుకొని పోతే నన్ను చూస్తారా? నా ముఖమంతా గిరిజిది కాదు. ఈయనకేం తెలుసు? ఇంట్లో కూర్చుంటాడు, ఇంట్లోకి బయటకు రాడు, చెట్లకు రాడు, ఏం తెలియదు. చాలా లాభాలు ఉన్నాయి.
ఎండాకాలంలో ఇది పెట్టుకుంటే ఎత్తినారది అంతేకాకుండా ఆమె రక్షణ కూడా అంటే ఎదుటోడు మంచిగా రాలేదు ఏం నమ్మకం తీరంటూ చచ్చిపోతాడు పెట్టుకుంటేనే ఉంటావు మంచిగా అన్నా నాకేం కాదు నేను గట్టిగా నేను రోజు చేస్తావు అలాంటిది రాయబడితే నాకేం కాదు చెప్తున్నా బర్త్డే ఉంది సాగుడే చేసుకోకు బెత్తుడే చేసుకోకు ఇది పెట్టుకో జాగ్రత్తగా సరేనా ఇంట్లో అమ్మ నాన్న చెప్తే ఇంకా గీనే చెప్తుంటా మనిషి చెప్తున్నా ఇది పెట్టుకుంటూ చెప్తున్నా మర్యాద పని చెప్తున్నా మంచిగా పెట్టుకో అరే ఇంట్లో నాలుగు దగ్గర ఇంట్లో ఒక్కడిగా నువ్వు వస్తే మొత్తం కుటుంబం రోడ్డు పాల్గొంటుందా హ్యాపీగా ఎంజాయ్ చేయాలా ఈ రోజంతా నీదే అని చెప్పాలి కానీ నీకు కాలు ఎరుగుతుంది బండి నేర్పిస్తే ఇస్తే ఎరుగుతుంది నీ మూతి వలుగుతుంది దౌడ పండు రాస్తే గీవా పెద్ద నేర్పేది కాలు చెయ్యితే 6 నెలల్లో మంచిగా అవుతావు నెత్తి వాళ్ళతో చచ్చిపోతావు గట్టి చెప్తున్నా పెట్టుకో ఇంకో మాట చెప్పకు పెట్టుకో ఏమంటున్నా నీ బస్సులో ఉంది నెత్తిలో వేసుకోకు సరేనా సరే ఇది పెట్టాలా దేనికి పెట్టాలా బండి కట్టమన్నాడు బండి కట్టారు సార్ ఏమనుకున్నావు రెడీ వెళ్తా చూడండి ఏమనుకుంటున్నావు మన స్పీడ్ బ్రేకర్ వచ్చింది చూడయా హలో ఇట్లా ఆటో ఆటో అన్నా కొంచెం యాక్సిడెంట్ నేనేమన్నా బొక్కలు ఒకరు డాక్టర్ సార్ దగ్గర 200 రూపాయలు అన్నా గిన్నె గిన్నె ఉన్నాయి కదా 100 రూపాయలు తీసుకొని 200 రూపాయలు అయితే దుసరా ఆటో డబ్బులు సరే అన్నా పోనన్నా డాక్టర్ సార్ దగ్గర అమ్మా ఓ డాక్టర్ సార్ డాక్టర్ సార్ ఇలా ఆదివారం డాక్టర్లు ఉంటారు హైదరాబాద్ పోతారు అయ్యో ఓ డాక్టర్ సార్ వస్తున్నాడు వస్తలేడు ఆర్థోపెడిక్ బషీరుద్దీన్ బాబు ఖాన్ ఆర్థోపెడిక్ డాక్టరే అబ్బో డాక్టర్ సార్ అవ్వా సారు సారు నేనే వంట సారు సారుని కాలు మొత్తం బండి దగ్గర లేని వాడతారు నీ కాలు మొత్తం కాపాడుతారు హెల్మెట్ పెట్టుకోలే హెల్మెట్ అది హెల్మెట్ అది అద్దం పలిపోతే ఇక గాంధీ చౌక్ రిపేర్ ఏమి మాడము నిజామాబాద్ రాజును అవును సార్ రాజు నిజామాబాద్ ప్రభాసు అవో చూడుతారు అవ్వా బతుకులు వస్తుంటారు మాట్లాడుతలేదు సార్ ఏం చేద్దామంటారు సార్ కుట్లు పడతాయి కుట్లా కుట్ల అంటే కొంచెం మత్తు దూది ఇచ్చేసారు మత్తు దూది సారు అవ్వా ఎంత పని అయిపోయానే సారు సారు హెల్మెట్ పెట్టుకోరా అంటే ఇలాగ గిట్లా వేసుకున్నా పట్టుకండి సార్ కొంచెం తొందరగా సార్ అవ్వా ఎంత పని అయిపోయా అవలు అవ్వా ఈ ముఖం పెట్టుకుని మా దోస్తులో చూపిస్తే మంచిగా ఏంటంటారు అయ్యా వీడికి ఇట్టనే కావాలంటారు బైక్ల మీద 8th క్లాస్ నుంచి నడిపిస్తున్నారు సార్ బండ్లు ఇయ్యాలి రేపు ఎప్పుడు తగలేదు ఇలా తగిలింది ఇంకా చేతులు వస్తుంది సారు అవ్వా అయ్యా అవ్వాలా ఎంత పని అయిపోయింది సారు మా అన్నయ్య వస్తున్నాడు ఆల్రెడీ వస్తున్నాడు సార్ వెళ్ళేది సారు థ్యాంక్ యూ సార్ అవ్వా నెత్తి కూడా పని ఎత్తలేదు సారు అబ్బా వస్తున్నా వస్తుంది సారు ఏమంటా మీకు
మా తమ్ముడు సార్. తమ్ముడా? నేను చూసే పెద్ద మనుషులు అతను మేము మీ ఊళ్ళో హెల్మెట్లు పెడతారా? పెట్టుకుంటారు సార్. పెట్టుకుంటారా? కానీ బండికి ఎంత పెట్టుకుంటారు సార్? బండికి ఎంత పెట్టుకుంటారు సార్? మీ ఊళ్ళో హెల్మెట్లు బండికి ఎంత పెట్టుకుంటారా? అవును సార్. హెల్మెట్ ఎంతగా పెట్టారు, బండికి ఎంత కాదు? అవును సార్. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నెత్తికే పెట్టుకుని వెళ్తారు. చౌరస్తాలు కావాలని దోస్తులు కలుస్తారు కదా, తీసి ఎంత పెట్టుకుంటారు, ముగ్గురు కలిసి కొట్టుకుంటూ వెళ్తారు సార్. మీ వాడు హెల్మెట్ డ్రైవింగ్ చేసాడు సార్. బండి స్కిడ్ అయితే పట్టాలి పెట్టి పగిలింది సార్. ఒక 3 days వరకు నేనేం చెప్పలేను సార్. పగిలింది 3 రోజులు ఏం చెప్పలేను. జాగ్రత్త. సరే సార్. చెప్పాక హెల్మెట్ పెట్టుకోరా అని చెప్పిన అన్న కదా. పెట్రోల్ చూడు అన్నా మరి డాక్టర్ సార్ 3 రోజులు గ్యారంటీ అంటున్నాడు. గ్యారంటీ అంటున్నారు, పోతా అంటున్నారు. ఒకవేళ పోతే అన్నా ఒక్కనే కొడుకున్నా ఇలా పడుతుందా? అదే ఇంటికి పెద్ద దిక్కు రాజు పెట్టుకొని పోరా అని చెప్పిన. చెప్పినా అటు పోయి అటు సైడ్ ఐఎమ్ సారీ సార్. ఇంటికి ఒక్కడే సార్. సారీ సార్. చెప్తే పెట్టుకొని పోరా అని చెప్పి చక్కని మెసేజ్ ఇచ్చినారు. హెల్మెట్ పెట్టుకోకపోతే ప్రమాదం జరిగితే ఏమవుతుందనేది. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా మీ పేరెంట్స్కి, మీ బ్రదర్స్కి, మీ నైబర్స్కి, మీ రిలేటివ్స్ అందరూ కూడా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయమని చెప్పాలని కోరుతా ఉన్నా. ఇప్పుడు మన గౌరవమైనటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ దాన్ని మాట్లాడవలసిందే. వేదిక పైన ఉన్న ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ మేడం గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఆల్ మెజిస్ట్రేట్స్కి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, పోలీస్ ఆఫీషియల్స్ అందరికీ, మరియు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి వచ్చినటువంటి యూత్ మరియు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నేను కొన్ని క్వశ్చన్స్ ద్వారా స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఎంతమంది 18 years అండ్ అబవ్ ఉన్నారండి? 18 years అండ్ అబవ్ ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తుతారా? గుడ్. ఎంతమంది దగ్గర లైసెన్స్ ఉంది? ఎంతమంది దగ్గర మీదే హెల్మెట్ ఉంది? చూడండి, ఇది స్టాటిస్టిక్స్. నేను పాత్రమిత్రులకి అందరికీ మీరు ఎక్కువ స్టాటిస్టిక్స్ని చూపెడుతూ ఈ ప్రోగ్రామ్ని మీరు హైలైట్ చేయాలని కోరుతాను నేను. సో మీరందరూ ఇప్పుడు చూసినారు, చాలామంది లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నారు. చాలామంది దగ్గర హెల్మెట్స్ లేవు. మనకి ఇందుకు ముందు స్టాటిస్టిక్స్ అనేది చెప్పినారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో 1,62,000 మంది చనిపోతున్నారు. ప్రతి నిమిషానికి, ప్రతి గంటకి 20 మంది వరకు రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. రోడ్ యాక్సిడెంట్స్లో ఎక్కువ శాతం మన భారతదేశంలో చనిపోతున్నది 2-wheeler రోడ్ యాక్సిడెంట్స్లో. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు ఇందుకు ముందు చెప్పినారు, భారతదేశంలో 33 crores 33 కోట్లు వాహనాలు ఉంటే దాంట్లో 55% వరకు ద్విచక్రాలు ఉన్నాయండి, 2-wheelers ఉన్నాయి. మనకి రోడ్ యాక్సిడెంట్స్లో
ఆల్మోస్ట్ 65% వరకు రోడ్ యాక్సిడెంట్స్లో ప్రమాదవశంకి గురి అవుతున్న వాళ్ళు 2 వీలర్ నడుపుతున్న వాళ్ళు, ద్విచక్ర వాహనం నడుపుతున్న వాళ్ళు. ఆ యాక్సిడెంట్ జరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు చెప్పినారు, రోడ్ సరి లేకపోవడం వలన, ముందు వస్తున్న బండి తప్పు నడుపుతున్న వలన, లేకపోతే మేము రూల్స్ పాటించలేని వలన, రకరకాల కారణాలతో ప్రమాదాలు జరుగుతాయండి. బట్ ఈ ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదాలకు వచ్చిన చనిపోతున్నది ఒకటే కారణం, హెల్మెట్ ధరించలేని వలన. కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అనేది డిఫరెంట్ రీజన్స్ వలన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. బట్ ఆ యాక్సిడెంట్లో ఏది ఇంజురీ అవుతుంది, ఏది మనకి దెబ్బ తగులుతుంది, 99% 2 వీలర్ యాక్సిడెంట్స్లో మేజర్ ఇంజురీ అనేది మనకి హెడ్ ఇంజురీ అవుతుంది. ఆ హెడ్ ఇంజురీనే మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఉందండి. సో దీనివల్ల మీరందరూ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్ అనేది. మన జిల్లాకు వస్తేనే స్టాటిస్టిక్స్లో ఈ సంవత్సరం 218 మంది గత 7 నెలల్లో రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోవడం జరిగింది. దాంట్లో 142 మంది అంటే 63% వరకు రోడ్ యాక్సిడెంట్స్లో బైక్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. 142 మంది అని చూడకండి మీరు, అది 142 కుటుంబాలు. వాళ్ళ గురించి ఆలోచన చేయండి. అదే కాకుండా 476 మందికి ఇంజురీస్ జరిగినాయి. సో మీరు ఆలోచన చేయండి వాళ్ళది, కుటుంబాలది ఏ పరిస్థితి ఉంటుంది అనేది. చాలా వరకు ఈ యాక్సిడెంట్స్లో హెల్మెట్ లేకుండా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ హాస్పిటలైజేషన్ అయినప్పుడు కూడా హాస్పిటలైజేషన్ ఖర్చులు కూడా లక్షల్లో జరుగుతున్నాయి. అప్పుడు కూడా మీరు ఆ ఫ్యామిలీ మెంబర్స్ది బాధల్ని మీరు అర్థం చేసుకోండి ఎట్లుంటుంది అనేది. చాలామంది బండి నడుపుతున్న దాంట్లో రిజిస్ట్రేషన్స్ ఉండవు, ఇన్సూరెన్స్ ఉండవు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. సో ప్రమాదవశంలో కూలిపోయిన ప్రాణాలది కుటుంబ సభ్యులు బాధ మాత్రమే కాకుండా ఆర్థికకి కూడా గురి అవుతున్నారు. సో ఈ సందర్భంగా నేను మీ అందరితో కోరుతున్నది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వేరే డిపార్ట్మెంట్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదే మాదిరిగా జ్యుడిషియరీ, వీళ్ళందరూ ఎందుకు మేము ట్రాఫిక్ది, రోడ్ సేఫ్టీది రూల్స్ పాటించాలనేది అవేర్నెస్ ఎందుకు మేము పదే కోరుతున్నామంటే దాని వెనుక మీ అందరిది సేఫ్టీ, మీ అందరిది లైఫ్, మీ కుటుంబాలది సంతోషం అనేది ఉంది. చాలామంది మనకి అపప్రచారాలు, అపోహాలు చేస్తారు. పోలీస్ వాళ్ళు ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు, ఎక్కువ ఫైన్లు రాస్తున్నారు. అది చేసే వలన ప్రభుత్వంకైనా పోలీస్ డిపార్ట్మెంట్కైనా ఎటువంటి మనకి బెనిఫిట్ అనేది ఉండదు. దాంట్ వలన రూల్స్ది పాటించాలనేది ఒక అవేర్నెస్ అనేది పెరుగుతుంది, దాని ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది అనే ఆ ఉద్దేశంతో మనది ఎన్ఫోర్స్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఈ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఫైన్ అనేది వేయడం జరుగుతుంది. బట్ అదే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు చెప్పినట్లు అది ఒకటేనే సరిపోదు. 6 E's ఎడ్యుకేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా మీ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. సో ఈ మూలకంగా నేను మీ అందరితో కోరుతున్నది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ని మీరందరూ నేర్చుకోవాలి. మీరు స్కూల్స్లో కూడా నేను టీచర్స్కి, స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ కూడా ఈ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ దాని గురించి క్లాసెస్ని ఆర్గనైజ్ చేస్తూ దాని ఇంపార్టెన్స్ అనేది చెప్పాలని నేను కోరుతా. అది ఆ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ దాని గురించి మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ కాలనీలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మీరు మీ ద్వారా ఒక ట్రాఫిక్ వాలంటీర్గా మీరు
అవేర్నెస్ని క్రియేట్ చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. 18 to 45 ఏజ్ గ్రూప్ వాళ్ళే 55% మన జిల్లాలో చనిపోవడం జరుగుతుంది సార్. వాళ్ళందరూ కూడా చాలా ప్రికాషన్ తీసుకొని వాహనం నడపాలని కోరుతున్నాం సార్. అట్లాగే ఇప్పుడు మన గౌరవనీయమైనటువంటి జిల్లా కలెక్టర్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న సిపి గారికి, ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన పీడీజే మేడం సునీత గారికి, మరియు ఇతర జ్యుడిషియల్ ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది, ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారాలు. సో ఆల్రెడీ మీకు పోలీసు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా చాలా వరకు స్టాటిస్టిక్స్ చెప్పారు. సో అంతకన్నా ముఖ్యంగా ఆ స్కిట్ వేస్ చూపించారు. సో మీరు అందరు కూడా నవ్వారు, ఎంజాయ్ చేశారు. బట్ ఎంతమంది మెసేజ్ అర్థం చేసుకున్నారు, దాన్ని ఎంతమంది పాటిస్తారు అనేది క్వశ్చనే. సో అందరు కూడా ఆ స్కిట్ ద్వారా కానీ ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా చెప్పదలుచుకుంది ఏమంటే, ఈ రోడ్డు ప్రమాదాలు ఏవైతే జరుగుతాయో దాంట్లో ఎక్కువ శాతం జరిగేవి 2 వీలర్స్ ద్వారా జరిగే యాక్సిడెంట్స్. సో అదేవిధంగా మనకి డెత్ ఏవైతే జరుగుతున్నాయి యాక్సిడెంట్స్లో ఆల్మోస్ట్ 65 to 70% డెత్ కేసెస్ అనేది 2 వీలర్స్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి, 2 వీలర్స్ యాక్సిడెంట్స్లో. సో అందరు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఒక హ్యాబిట్గా చేసుకోవాలి. సో మీరు అందరు కూడా <18 years అండ్ more than 18 years ఉన్నారు. మీరు అదేవిధంగా మీ కుటుంబ సభ్యులకు కూడా ఖచ్చితంగా ఈ హెల్మెట్ పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. సో మీరు అందరూ కూడా, మేము ఆల్మోస్ట్ 1 hour ప్రోగ్రామ్ తర్వాత కూడా మీరందరూ ఈ ప్రెమిసెస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా 90% మంది హెల్మెట్ పెట్టుకోకుండానే తిరుగుతారు. బట్ మా విజ్ఞప్తి ఏమంటే, మీరందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారానైనా మీరు నేర్చుకోవాలి. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా హెల్మెట్ని ధరించాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏమంటే, ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఒక సైడ్ వచ్చే వెహికల్, అంటే ఆ వెహికల్ని డ్రైవ్ చేసే వాళ్ళు కావచ్చు, ఆ వెహికల్లో ఉన్నవాళ్ళు అన్ని ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటించవచ్చు. అంటే ఒక బైక్ మీద వెళ్తున్న వ్యక్తికి లైసెన్స్ ఉండొచ్చు, హెల్మెట్ ఉండొచ్చు. బట్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, ఆపోజిషన్లో వచ్చే వాళ్ళు కానీ వాళ్ళ ముందు డ్రైవ్ చేసే వాళ్ళకి లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, వాళ్ళు ఏదో సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, అదేవిధంగా సడన్గా బ్రేక్ వేయడము, రాంగ్ రూట్లో డ్రైవ్ చేయడం వల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో అంటే మనము ఖచ్చితంగా ఉన్నాము, మనకి లైసెన్స్ ఉంది, మేము హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నాం అనుకున్నా కూడా మన ముందు డ్రైవ్ చేసేవాళ్ళు, వెనక డ్రైవ్ చేసేవాళ్ళు, ఎదురుగా వచ్చే వాళ్ళకి కూడా ఆ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా మనకి యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు అందరు కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి. ఆ సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా ఎక్కువగా ఉంది. అంటే మేము సిపి గారు కానీ డీజే మేడం గారు చాలాసార్లు డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా ఇష్యూస్, ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ అండ్ రాంగ్ రూట్లో డ్రైవింగ్, సడన్గా రాంగ్ రూట్లో రావడం కానీ, అంటే మనకి ఒక 1-2 kilometers వెళ్తే యూటర్న్ ఉంటుంది. బట్ స్టిల్ మనకి ఆ టైము గురించి కానీ, అదర్వైజ్ ఫ్యూయల్ కన్జంప్షన్ గురించి డిఫరెంట్ రీజన్స్ వల్ల అక్కడ ఏదో 100 meters మేము రాంగ్ రూట్లో వెళ్తే సరిపోతుంది, తర్వాత మేము టర్న్ తీసుకుంటామనే కాకుండా, సో ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ అనేది మీరు కరెక్ట్గా ఒక వెహికల్ని డ్రైవ్ చేస్తేనే సో ఆ రూట్లో వెళ్ళే మిగతా వెహికల్స్ వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. అంటే మీరు రాంగ్ రూట్లో కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల మీరు యాక్సిడెంట్ అయినా కూడా పాపం వేరే వ్యక్తి కూడా అన్నెసరీగా సఫర్ అయ్యే కారణాలు ఉంటాయి. కాబట్టి సో అందరు కూడా మనకి రోడ్డు మీద డ్రైవ్ చేసే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ అందరు కూడా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తేనే మనకి యాక్సిడెంట్ ఫ్రీ అనేది ఉంటుంది. సో నిజామాబాద్ పట్టణంలో చూసుకుంటే మనకి ఈ జిల్లాలో ఆన్ అండ్ యావరేజ్ ఇయర్లీ కూడా 300+ డెత్ కేసెస్ యాక్సిడెంట్స్ వల్ల జరుగుతూ ఉన్నాయి. సో నాట్ ఓన్లీ డెత్ కేసెస్, యాక్సిడెంట్స్ వల్ల అదర్ డిజబిలిటీ కానీ సో ఇంజురీస్ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో అందరు కూడా ఈ ట్రాఫిక్ ఏవైతే రూల్స్ ఉన్నాయో
మీరందరూ కూడా 18 ఇయర్స్ దాటిన తర్వాత ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా మీ రిలేటివ్స్కి కూడా కన్వే చేయాలి. సో అంటే మేము కూడా జనరల్గా అంటే ఆఫీసుల్లో కూడా కొంతమంది ఎంప్లాయీస్ అన్నెసరిగా ఈ యాక్సిడెంట్స్లో కూడా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. సో మేము బాధపడుతూ ఉంటాము. బట్ ఆ ఫ్యామిలీకి ఏం చేసినా కూడా మేము ఏదైతే లాస్ ఉందో దాన్ని రీప్లేస్ చేయలేము. సో కాబట్టి లైఫ్ అనేది చాలా వాల్యుబుల్. సో అందుకు మీరందరు కూడా యంగ్ ఏజ్లో ఉన్నారు, ఖచ్చితంగా మీరు ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. మీరు కూడా మంచి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అనేది యాక్సిడెంట్లలో సెకండ్ ప్లేస్లో ఉంది సార్, 4.9 తెలంగాణలో సార్. ఓవర్ స్పీడ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉంది సార్. తర్వాత సార్ ఈ వాట్సాప్లో చాలామందికి ఎవరో ఒకరు పెడితే సార్ ఒక అపో ఏంటంటే ఇది మున్సిపాలిటీ పరిధిలో కానీ లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్ల పరిధిలో కానీ హెల్మెట్ లేకున్నా కానీ తిరగొచ్చు కదా అనేది ఒకటి. ప్రాంతమైన గ్రామీణ ప్రాంతం ఏ ప్రాంతంలో అయినా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సింది. అలాంటి ఎగ్జామ్షన్ అనేది ఏం లేదు. అట్లాగే జిల్లాలో 22, 23, 24లో మైనర్ పిల్లల వాహనాలు నడిపి చనిపోయిన సంఖ్య 48 మంది ఉన్నారు ఈ లాస్ట్ 3 ఇయర్స్లో. కాబట్టి మైనర్స్ ఎవరు కూడా దయచేసి డ్రైవింగ్ చేయవద్దు అని కోరుతున్నాను. ఇప్పుడు మన గౌరవం లేనటువంటి జిల్లా జడ్జి మేడం గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మీరందరూ ఇప్పటివరకు స్కిట్ చూశారు. అలాగే మన కలెక్టర్ సార్, కమిషనర్ సార్, మన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ మాట్లాడిందంతా విన్నారు. మీకు అందరు చెప్పింది అర్థమైంది కదా. అంటే తెలుగులోనే మీకు అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లోనే చెప్పడం జరిగింది. సో మీకు ఈ స్కిట్ ద్వారా కానీ సార్ వాళ్ళు మాట్లాడింది కానీ దానివల్ల మీకు అర్థమైంది ఏంటి, ఎంతమందికి బండి నడపడం వచ్చు అని. సో ఆల్మోస్ట్ అందరూ చేతులు ఎత్తారు. ఆ చేతులు ఎత్తిన వాళ్ళలో వీళ్ళందరూ స్కూల్ స్టూడెంట్స్, అవునా? ఈ బ్రౌన్ కలర్ కోట్స్ వేసుకున్న వాళ్ళందరూ స్కూల్ స్టూడెంట్సేనా? సో బండి నడపడం మీకు అప్పుడే వచ్చేసింది. కానీ బండి నడపాలంటే కావాల్సింది ఏంటి? లైసెన్స్ కావాలంటే ఎన్ని ఇయర్స్ ఉండాలి? మరి మీలో 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎంతమంది? మరి 18 ఇయర్స్ దాటకుండా లైసెన్స్ లేకుండా బండి నడపచ్చా? నడిపితే నేరమా కాదా? అది గట్టిగా చెప్పట్లేదు. అయితే ఆ నేరానికి శిక్ష ఉంటుందని తెలుసా మీకు అందరికీ? శిక్ష మీకు కాదు, మీ పేరెంట్స్కి. మైనర్ డ్రైవింగ్ చేస్తే 18 ఏళ్ళు నిండకుండా బండి నడిపి రోడ్డు మీద పోలీసులు పట్టుకుని కేసు రిజిస్టర్ చేస్తే బండి ఓనర్ ఎవరైతే ఉంటారో బండి ఓనర్కి, అంటే బండి ఓనర్ మీ ఫాదర్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, మీ సిస్టర్ కావచ్చు, మీకైతే మీ పేరు మీద అయితే బండి ఉండదు కదా. ఉంటుందా? ఉండదు. బండి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు. అది లేదు, మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్తో ఎవరిదో ఒకళ్ళది ఎవరి బండి తీసుకెళ్తే బండి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళకి కనీసం అంటే ఒక 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ సంగతి మీరు ఎంతమందికి తెలుసు? తెలిసినా బండ్లు నడిపేస్తున్నారా? అంటే అమ్మో నాన్నో అక్కో జైలుకి వెళ్ళిపోతే పర్లేదా? అంటే అదే కదా మీరు చేస్తుంది. మీకు బండి కావాలి, బండి నడపాలి. మీరు బండి నడపడం వల్ల పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తే జైలుకి వెళ్ళేది మీ అమ్మ కానీ మీ నాన్న కానీ, అంతే కదా. మీకైతే ఏం కాదు. మీ పేరెంట్స్ పట్ల మీకున్న రెస్పెక్ట్ ఇదేనా? ఇందులో పేరెంట్స్ తప్పు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఏదో అవసరాలు ఉంటాయి. ఒక పాల ప్యాకెట్ కావాలి, అమ్మకి అర్జెంటుగా పాల ప్యాకెట్ కావాలి, నాన్నకి బయటికి వెళ్ళే టైం ఉండదు, మీకు బండి కావాలి. మీరు పాల ప్యాకెట్ తెమ్మంటే బండి ఇస్తేనే వెళ్తానంటారు. సో అమ్మ నాన్న జోబులోంచి బండి తీసి మీకు ఇస్తుంది, మీరు హ్యాపీగా వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చేస్తారు. సో పేరెంట్స్ కూడా ఇట్లాంటివి చేయకుండా ఉండాలనేది మా రిక్వెస్ట్. ఈ సందర్భంగా నేను అందరు పేరెంట్స్ని కూడా ఇదే కోరుకుంటున్నాను. మీకు చిన్న చిన్న అవసరాలు ఉంటే పిల్లల్ని దగ్గర షాపులకి మీరే వెళ్ళి తెచ్చుకోండి, లేకపోతే నడిచి వెళ్ళి తీసుకురమ్మని చెప్పండి. కానీ మైనర్ పిల్లలకి లైసెన్స్ లేని వాళ్ళకి బండ్లు ఇవ్వకండి. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది ఒక్క క్షణంలో జరిగేదే. యాక్సిడెంట్ మనకి చెప్పి జరగదు. పక్క 2 ఇళ్ళ అవతలే షాప్ ఉండొచ్చు, కానీ మనం ఇంట్లోంచి బయటికి రాగానే రోడ్డు మీద వస్తున్న ఏదన్నా వెహికల్ గుద్దేస్తే ఏమవుతుంది? అదే కదా యాక్సిడెంట్. ఒక 10 మీటర్లలో షాప్ ఉంది కాబట్టి వెళ్ళాల్సిన ఈ మధ్యలో ఏమీ జరగదు అనుకోవడానికి లేదు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. అట్లాగే లైసెన్స్ ఉన్నవాళ్ళు 18 ఇయర్స్ అబవ్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, ఈవెన్ అమ్మాయిలు కూడా.
అమ్మాయిలు కూడా చాలా మంది లైసెన్స్ లేకుండానే బండి నడుపుతున్నారు. చాలా తక్కువ మంది అమ్మాయిలు చేతులు ఎత్తారు. ఇందాక సిపి సార్ లైసెన్స్ ఎంతమందికి ఉంది అని అడిగితే, కానీ లైసెన్స్ తీసుకోవాల్సిన బాధ్యత మీదే కదా, మనందరి మీద ఉంది. ట్రాఫిక్ రూల్స్ ఏదైనా ఒక రూల్ పెట్టారు అని అంటే పాటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరో చెప్తారు లేకపోతే ఎవరో ఫోర్స్ చేస్తే చేయడం అనేది కరెక్ట్ కాదు. హెల్మెట్ పెట్టుకోమని ఇంతమందిని చెప్తున్నాము అని అంటే దానివల్ల మాకు వచ్చే ఉపయోగం ఏముంటుంది? ఏముండదు. ఈరోజు ఇక్కడ ఈ డయాస్ మీద కలెక్టర్ సార్ ఉన్నారు, కమిషనర్ సార్ ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, ఇతర జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, ఇంతమంది ఇక్కడ ఉన్నారు అంటే మాకేం పని లేక కాదు, మాకు ఇంతకు మించిన ఇంపార్టెంట్ వర్క్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మేము కూడా జస్ట్ ఇంకొక 10 minutesలో కోర్టులో ఉండాలి. అయినా ఆఫీసర్స్ అందరం కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మీ అందరినీ గ్యాదర్ చేసి ఇన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఏంటంటే, కనీసం ఎవరికైనా సరే మేము ఎంత చెప్పినా, మేము ఎవరం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. మనది మనం ఆలోచించాలి. హెల్మెట్ పెట్టుకోకపోతే పోలీస్ పట్టుకుంటారేమో అనేది కాదు, హెల్మెట్ పెట్టుకుంటే మనకు ఉపయోగం ఏంటనేది. ఇప్పుడు ఆ స్కిట్లో చెప్పింది అదే. మీరు అందరూ కలెక్టర్ సార్ చెప్పినట్టు స్కిట్ చూసి అందరూ హ్యాపీగా నవ్వారు, ఎంజాయ్ చేశారు. కానీ ఎంతమంది ఆ మెసేజ్ని సీరియస్గా తీసుకుంటున్నారు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. మిమ్మల్ని ఇంత కష్టపడి చదివిస్తున్న మీ పేరెంట్స్కి మీరు రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇస్తారు? మీకు మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యి వాళ్ళని హ్యాపీగా ఉంచడమే మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. అంతేగాని ఏదో చిన్న చిన్న సరదాలకు పోయి స్పీడ్ డ్రైవింగ్ అని, వీలింగ్ అని, లేకపోతే ఇంకేదేదో చేస్తుంటారు. బైక్స్ మీద ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఇవన్నీ చేసి ఏదన్నా యాక్సిడెంట్స్ అయ్యి మీరు బెడ్ రిడన్ అయిపోయారనుకోండి, అప్పుడు మీ లైఫ్ ఏంటి? మిమ్మల్ని అలా చూస్తూ ఉండే మీ పేరెంట్స్ బాధ ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. సో ఇవన్నీ కూడా మేము మీకు చెప్పడం వల్ల కనీసం ఒక 10% యాక్సిడెంట్స్ నన్నా మేము తగ్గించగలిగితే అది మాకు చాలా సంతోషం. ఇంకా ఇదంతా మీరు సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కేర్ తీసుకోవడం వల్లే అవుతుంది తప్పితే మేము ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఎన్ని చెప్పినా ఇక్కడ వింటారు, బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచే బండి వేసుకొని హెల్మెట్ లేకుండా వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదు. ఈవెన్ ట్రాఫిక్ సర్కిల్స్ దగ్గర కూడా, ఇప్పుడు ఈ కోట జంక్షన్ దగ్గర ట్రాఫిక్ సర్కిల్ ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు సర్కిల్ నుంచి రౌండ్ తీసుకొని వెళ్ళాలి, కానీ ఆ 1 సెకండ్ కూడా వెళ్ళలేక, అంత పేషెన్స్ కూడా లేక జనాలు సగం మంది ఇటు పక్క నుంచి వెళ్ళిపోతారు. సో అటు నుంచి వచ్చే వెహికల్స్ హిట్ అయితే యాక్సిడెంటే కదా. అంటే మనం చేసే తప్పు వల్ల ఎదుటి వ్యక్తి కుటుంబానికి కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మీరు రాంగ్ రూట్లో వెళ్ళి ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి ఎవరు బాధ్యులు? మీరేమన్నా ఆ కుటుంబానికి హెల్ప్ చేస్తారా? చేయరు కదా. యాక్సిడెంట్ చేసేసి వెళ్ళిపోతారు. సేమ్ అదే పరిస్థితుల్లో మీ కుటుంబం ఉంటే దానికి ఏం చేస్తారు? సో ఇవన్నీ ఆలోచించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి చెప్తున్నాము. విని దాన్ని ఆచరించి మంచి జీవితాన్ని, అంటే ఒక హ్యాపీ లైఫ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీ అందరిదే ఉంది. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కేర్ అనేది ఎవరిది వాళ్ళు చూసుకోవాలి, కానీ పక్కన వాళ్ళు చెప్తే ఏదో ఫైన్ వేస్తారనో, ఫోర్స్ చేస్తారనో, కేసు పెడతారనో కాదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం, మీరు సేఫ్గా ఉంటే మీ ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంటుంది. కాబట్టి అందరూ ఈ విషయాలు గమనించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్స్ ధరించి కరెక్ట్గా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం బండ్లు నడిపి అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంకి వచ్చినటువంటి అతిథులందరికీ మరియు మీడియా మిత్రులందరికీ, విద్యార్థులందరికీ కృతజ్ఞతలు చేసి ముగిస్తున్నాము. ఇప్పుడు ఫుడ్ ట్రయల్ ఉంటుంది. విద్యార్థులందరికీ ఒక డిసిప్లిన్ రావాలని కోరుతున్నాము.
జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ వారు మరియు ట్రాఫిక్ హెల్మెట్ వాడడం దాని మీద అవేర్నెస్ కార్యక్రమం ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి పిల్లలు కూడా వాళ్ళు చాలా ఎంకరేజింగ్గా పార్టిసిపేట్ చేశారు. సో మనకి హెల్మెట్ వాడడం, అదేవిధంగా హెల్మెట్ వాడకపోవడం వల్ల జరిగే ఈ ప్రమాదాల గురించి మనకి పోలీస్ శాఖ వారు ముఖ్యంగా దీని గురించి ఒక అవేర్నెస్ ప్రజల్లో క్రియేట్ చేయాలి. ఎందుకంటే జనరల్గా మనకి ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ప్రకారంగా చలాన్స్ అవి కలెక్ట్ చేసినా కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది. సో బట్ ఖచ్చితంగా మనము 2-pronged స్ట్రాటజీ లాగా ఒకవైపు అవేర్నెస్ మనం క్యాంపెయినింగ్స్ కండక్ట్ చేసుకుంటూ, అదేవిధంగా ఇంకొక వైపు రెగ్యులేటరీ మెకానిజం ద్వారా కూడా మనం యాక్టివిటీస్ అనేది టేకప్ చేస్తూ ఉంటాము. సో అందులో భాగంగా ఈరోజు జిల్లా ప్రధానికానికి కూడా చెప్పేది ఏమంటే ఖచ్చితంగా మనకి 18 years దాటిన పిల్లలకి మాత్రమే వెహికల్స్ ఇచ్చే విధంగా చాలా వరకు మైనర్స్ కూడా మనకి వెహికల్స్ అనేది డ్రైవ్ చేస్తూ ఉన్నారు. సో పేరెంట్స్ కూడా దాంట్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వాహనదారులు కూడా ముఖ్యంగా మనకి జరిగే రోడ్ యాక్సిడెంట్స్ కానీ డెత్ కేసెస్లో ఎక్కువ శాతం ఆల్మోస్ట్ 70% అనేది 2-wheeler వెహికల్స్ కేసెస్ ఉంటున్నాయి. కాబట్టి వాహనదారులు ఇంకా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా హెల్మెట్ అనేది అందరూ ధరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మేము ప్రజలకి ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంలో జరుగుతున్న ప్రమాదాల్లో, యాక్సిడెంట్స్, రోడ్డు ప్రమాదాల్లో చాలామంది చనిపోతున్నారు. దాంట్లో నిజామాబాద్ జిల్లా 3వ స్థానంలో ఉంది. ఎక్కువ మంది రోడ్ ప్రమాదంలో చనిపోతున్నారు. సో దీంట్లో భాగంగా మేము ఎడ్యుకేషన్ అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడము, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఈ రోడ్ ప్రమాదాలని తగ్గించడానికి మేము మా ప్రయత్నాలని చేస్తున్నాము. అందరూ ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినది ఏంటంటే ప్రతి సంవత్సరం నిజామాబాద్ జిల్లాలో 350 కన్నా ఎక్కువ మంది
మంది రోడ్ ప్రమాదాల్లో చనిపోతున్నారు. దాంట్లో ఆల్మోస్ట్ 70% వరకు అందరూ చనిపోతున్న వాళ్ళు ద్విచక్ర వాహనంలో రోడ్ ప్రమాదాలకి గురి అయి చనిపోతున్నారు. జరుగుతున్న యాక్సిడెంట్స్కి కారణాలు రకరకాలుగా ఉంటే బట్ చనిపోవడానికి కారణం ఒకటే ఉంది, తలకి దెబ్బ తగలడం వలన. అంటే హెల్మెట్ ధరించుకోకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు వాళ్ళు ప్రమాదానికి గురి అయినప్పుడు తలకి దెబ్బ తగిలి ఆ ఇంజురీ వలన చనిపోవడం అనేది 90% కన్నా ఎక్కువ ఉంది. సో ఈ హెల్మెట్ ధరించుకోవాలనేది రూల్ని మేము ఆగస్టు 15 నుంచి కంపల్సరీ చేసినాము. అది ఎన్ఫోర్స్మెంట్ అనేది మేము స్లోగా చేస్తున్నాము. ఎక్కువ అవేర్నెస్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. నేను నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కోరుతున్నది ఏంటంటే మేము అవేర్నెస్ మీటింగ్స్ని అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, టౌన్స్లో అన్ని చోట్ల మేము అవేర్నెస్ మీటింగ్స్ని కండక్ట్ చేస్తున్నాము. అందరూ అటెండ్ చేసి ఈ ఇంపార్టెన్స్ అనేది గుర్తు చేసుకొని అందరూ అవేర్నెస్ని మీ ఊళ్ళో కూడా మీరు అందరూ చేయాలని కోరుతున్నాను. అందరూ రూల్స్ పాటించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. వెహికల్ సర్వీసెస్ అథారిటీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నిజామాబాద్ కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అందరూ పాల్గొని చాలామంది విద్యార్థులు పాల్గొంటున్నారు. మీరంతా సక్సెస్ చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ సందర్భంగా నేను కొన్ని లీగల్ సైడ్ విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం, స్టూడెంట్స్ యాక్ట్ ప్రకారం ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటున్నాయి. సెల్ ఫోన్తో మాట్లాడి డ్రైవ్ చేస్తున్నా, లేకపోతే తాగి డ్రైవ్ చేస్తున్నా, అవన్నీ కూడా అందులో రికార్డ్ అవుతాయి. ఇదివరకటి కంటే ఎవిడెన్స్ యాక్ట్ పటిష్టమైంది. ఇవన్నీ కూడా కోర్టులో కనుక ప్రొడ్యూస్ చేస్తే మీకు విక్టిమ్ కాంపెన్సేషన్ వచ్చే కూడా పోతాయి. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటారు. మీకు వచ్చే కాంపెన్సేషన్ కానీ ఏమైనా నెగ్లిజెన్స్ మీ పట్ల మీరు చేశారు కాబట్టి మేము ఇవ్వము అని చెప్పేసి ఎంబీఓపీలలో అవార్డ్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా మైనర్ కనుక వెహికల్ ఇస్తే పొద్దునుంచి మా డిస్ట్రిక్ట్ జడ్జి గారు, తర్వాత కమిషనర్ గారు వీళ్ళంతా చెప్తున్న విషయమే. మైనర్స్ కనుక వెహికల్ ఇస్తే పేరెంట్స్ కూడా పనిషబుల్ అని చెప్తున్నారు. అందుకని మీరందరూ కూడా ఈ యొక్క మైనర్కి బండ్లు ఇవ్వడము, తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి, డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ 3 స్పీడ్ అనేది ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ నడపాలి. సార్ చెప్పారు మన ఎందుకు ఇంత ఉధృతంగా చేస్తున్నాము ఇప్పుడు అందరూ కలిసి అని అంటే 3వ స్థానంలో ఉంది నిజామాబాద్ ప్రమాదాల విషయంలో అని అంటున్నారు. కానీ మనం 33వ స్థానానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన డిస్ట్రిక్ట్లో ఇక నుంచి 2 వీలర్ మీద అయ్యే యాక్సిడెంట్స్ని మనమంతా నిరోధించి ఎంతోమంది ప్రాణాలు కాపాడాల్సిన అవసరం చాలా ఉన్నది. కాబట్టి ఇదొక మేము ఇదిగా అంటే ఉద్యమంలాగా తీసుకువెళ్ళి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ని రోల్ మోడల్గా, ఎందుకంటే ఇప్పటివరకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్వహించిన ప్రతి ప్రోగ్రాంలో కూడా మేమే ఫస్ట్. ఆల్ ఓవర్ స్టేట్ మొత్తంలో ఏ ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ ఏదైనా సాధించేదంటే నిజామాబాద్ జిల్లాని సగర్వంగా చెప్తాను. అందులో భాగంగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా కలిపి ప్రోగ్రామ్ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ సహకరించి మన రోడ్డు ప్రమాదాలు నివారించడంలో మీరందరూ మీ సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటూ ఏం మాట్లాడుతున్నా అన్న? ఇంటికి వేసుకొని ఇంట్లో రాదు. మనము తాగే బండి ఎక్కుతా, బండి ఎక్కినా కదా కాగా తాగుతా, బండి ఎక్కుతా. ఎంత స్పీడ్ అంటే మా ఇంటికి 10 నిమిషాలలో పోతా. చెప్పింది ఇళ్ళకెళ్ళి వినాలా, ఇళ్ళకెళ్ళి ఇడిచిపెట్టాలా? అట్లేముండే మనం తాగితే బండి నడిపితే ఇప్పుడు చెప్పేది తాగి నడిపితే ఎంతో మంది అయిపోతుంది. నాకేం చేసేది తాగుతున్నా బండి చాలేస్తున్నాడు. తాగినోడు కరెక్ట్ ఇంటికి పోతాడు. ఏనుకోడు తెలుసా? మా ఇల్లు 5 కిలోమీటర్ల దూరం ఉంటది. ఏడ గెస్కొస్తుందో, ఏడ స్పీడ్ బ్రేకర్ వస్తుందో అన్ని తెలుసు. చెప్పిన తాగి నడిపేద్దాం. ఇట్లా ప్రాణాల మీద వేసుకునేందుకు బండనే తాగి ఫుల్ తాగి ఇట్లా నడిపిస్తే నువ్వు వేరే బాగా తింటున్నావు.
అన్నా, ఇంకోసారి దాగా తాగి నడిపి అన్నా, నీ కాలు మొక్తా అన్నా. అవ్వా అవ్వలు లైసెన్స్ హెల్మెట్, లైసెన్స్ హెల్మెట్, లైసెన్స్ హెల్మెట్. ఏం పిల్లడు పక్కనే ఉంటాయమ్మ పట్టించుకోడు. లైసెన్స్ హెల్మెట్ ఏం పిల్లడు పక్కనే ఉంటాయమ్మ పట్టించుకోడు. గట్టి ఉంటాం బాబు. రోడ్డు భద్రత నియమాలు పాటిద్దాం, ప్రమాదాలను నివారిద్దాం. రోడ్డు భద్రత నియమాలు పాటిద్దాం, ప్రమాదాలను. రోడ్డు భద్రత నియమాలు పాటించండి, రోడ్డు భద్రత నియమాలు పాటించండి. రోడ్డు పైన మీ యొక్క హక్కును నిరూపించండి. హెల్మెట్ బరువు కాదు, బాధ్యత. హెల్మెట్ బరువు కాదు, బాధ్యత. రోడ్డు భద్రతకై హామీ ఇవ్వు, రోడ్డు భద్రత నియమాలు పాటించు. రోడ్డు భద్రత నియమానికి హామీ ఇవ్వు, రోడ్డు భద్రత నియమాలు పాటించు. మద్యం తాగి వాహనాలు నడపరాదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ అసలు చేయరాదు. రాంగ్ రూట్ లో ప్రయాణము ప్రమాదకరము. హెల్మెట్ బరువు కాదు, బాధ్యత. హెల్మెట్ బరువు కాదు, బాధ్యత. రాంగ్ రూట్ లో డ్రైవింగ్ ప్రమాదకరము. సెల్లు ఫోను, అరే సెల్లు ఫోను చెవుల పెట్టి మాట్లాడుతూ కుర్రోడా, ఎదురొచ్చే బండి నీకు యముడైతది పిల్లోడా. సెల్లు ఫోను చెవుల పెట్టి మాట్లాడుతూ కుర్రోడా, ఎదురొచ్చే బండి నీకు యముడైతది పిల్లోడా. ఈ సెల్లు చల్లగుంటది, ఈ సెల్లు చల్లగుంటది, నీళ్ళు ఆగమైతది. అయ్యో 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 వైపు పైన జోరు సఖీ కుర్రోడా, అది బుక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా. అయ్యో అయ్యో వైపు పైన జోరు సఖీ కుర్రోడా, అది బుక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా. ఊరు కొట్టిందని నీవు పీరు దగకు కుర్రోడా, కారులో షికారు చెయ్య కాలు దువ్వకు కుర్రోడా. ఊరు కొట్టిందని నీవు పీరు దగకు కుర్రోడా, కారులో షికారు చెయ్య కాలు దువ్వకు కుర్రోడా. మత్తు మస్తు గుంటది, మత్తు మస్తు గుంటది, నీ ప్రాణం తీస్తుంటది. రయ్యో రయ్యో అయ్యో రయ్యో పైకి పైన జోరు సఖీ కుర్రోడా, అది బొక్క గోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా. హెల్మెట్ బరువు కాదు, బాధ్యత.
సెల్ ఫోన్ మాట్లాడుతూ ఎవరు వాహనాలు నడిపివ్వవద్దు. మైనర్లకు దయచేసి ఎవరు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదు. కరోనాతో చనిపోయిన వాళ్ళకంటే ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు రోజు రోజు ఎక్కువ అవుతున్నారు. దయచేసి గమనించండి. రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలా. హెల్మెట్ బరువు కాదు, బాధ్యత. దయచేసి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు వాహనం ఎక్కేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమీ ఉండదు, మీరే ఇబ్బంది పడతారు, మీ కుటుంబమే రోడ్డున పడుతుంది. దయచేసి అందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. రోడ్డు భద్రతకై హామీ ఇవ్వు, రోడ్డు భద్రత నియమాలు పాటించు. రోడ్డు భద్రత నియమాలు పాటించు, రోడ్డు భద్రతకై హామీ ఇవ్వు. దయచేసి బండి మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ బరువు కాదు, బాధ్యత. దయచేసి మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపకూడదు. దయచేసి మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపకూడదు. వాహనాలు నడిపితే ఘోరమైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి మన యొక్క కుటుంబానికి మనమే దిక్కు కాబట్టి దయచేసి తోటి ఉడుకుగన్ని కొడుకు వలసపోయే వాళ్ళు కొందరు, తీర్థయాత్ర కాని తిరునాళ్ళకు పోయి తిరిగి రాని వాళ్ళు కొందరు. ఆలే కడుపు తోటి ఉడుకుగన్ని కొడుకు వలసపోయే వాళ్ళు కొందరు, తీర్థయాత్ర కాని తిరునాళ్ళకు పోయి తిరిగి రాని వాళ్ళు కొందరు. అత్తగారిచ్చిన గంగకారులోన అసువులు బాసిరి ఎందరో, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు మోస్తున్నారు.
బరువు కాదు, బాధ్యతని మీరందరూ గుర్తు చేసేదానికే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలందరికీ మరొకసారి నిజామాబాద్ కమిషనర్ తరఫున అలాగే పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా మరొకసారి మనవి చేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అధికారులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చినటువంటి స్టూడెంట్స్కి కానీ అలాగే టీచర్స్కి కానీ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరు మీ అందరికీ ధన్యవాదాలు. పోలీస్ శాఖ ఇంకొకటి ముందుకు వేసింది, ప్రజల రక్షణే మా ధ్యేయంగా భావిస్తూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ రాంగ్ రూట్ లో వెళ్లకుండా అలాగే హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించిన తర్వాత చాలా మంది చేసిన చిన్న మిస్టేక్ కింద క్లిప్ పెట్టుకోవడం మర్చిపోతూ ఉంటారు. దయచేసి ఆ చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల మనం సేఫ్ గా ఉంటాం. కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఆధారపడి ఉంది, మీ వెనుక మీ కుటుంబం అనే విషయం మర్చిపోకండి. ఒక్క గంట సేపు టయానికి ఇంటికి రాకపోతే నిలువెళ్ళి ఆడిపోయి మీ కుటుంబ సభ్యులు తాగి కానీ అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ కానీ రాంగ్ రూట్ లో కానీ వెళ్ళి అనుకోకుండా యాక్సిడెంట్ అయిన రోడ్డు మీద చనిపోతే అసలే దిగురాని తెలిస్తే నీ కుటుంబం ఎంత ఆరాటపడుతుందో ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కళ్ళు మీరందరూ మనసు పెట్టి అవును చెప్తుంటే నిజమే కదా, నాకోసమే కదా చెప్తుంది, నాకు వెళ్ళొచ్చు. మరొకసారి నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ మరొకసారి మళ్ళీ పాదాభివందనలతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క హెల్మెట్ బరువు కాదు బాధ్యత, హెల్మెట్ బరువు కాదు బాధ్యత. మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపరాదు. దయచేసి ఎవరు రాంగ్ రూట్ లో కూడా ఎవరు ప్రయాణించకూడదు. అలాగే మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపకూడదు. హెల్మెట్ బరువు కాదు. దయచేసి కారు మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలి. హెల్మెట్ ధరించకపోతే ఎవరో ఇబ్బంది పడరు, మీరు మీ కుటుంబ సభ్యులే ఇబ్బంది పడతారు. ఈ లోకంలో మనది ఒకటే ఒక తలకాయ ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ బరువు కాదు, బాధ్యతగా భావించాలా. రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి. రోడ్డు భద్రతకై హామీ ఇవ్వు, రోడ్డు భద్రత నియమాలు పాటించు. రోడ్డు భద్రతకై హామీ ఇవ్వు, రోడ్డు భద్రత నియమాలు పాటించు. దయచేసి ప్రతి ఒక్కరూ వాహనదారులందరూ కూడా దయచేసి హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ బరువు కాదు, బాధ్యతగా భావించాలా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించకపోతే ఎవరో ఇబ్బంది పడరు, మీరు మీ కుటుంబ సభ్యులే ఇబ్బంది పడతారు. వాహనదారులకు పోలీసు వారి యొక్క ముఖ్య సూచన, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. రోడ్డు భద్రతకై హామీ ఇవ్వు, రోడ్డు భద్రత నియమాలు పాటించండి. సెల్ ఫోన్ మాట్లాడుతూ ఎవరు డ్రైవింగ్ చేయకూడదు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే యముడే మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. కాబట్టి దయచేసి ఎవరు కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ ఎవరు కూడా వాహనాన్ని నడపకూడదు. లైసెన్స్ హెల్మెట్, లైసెన్స్ హెల్మెట్ ఏ పిల్లలు పక్కనే ఉంటాయమ్మ పట్టించుకోడు. లైసెన్స్ హెల్మెట్ ఏ పిల్లలు
కాదు.
డిపార్ట్మెంట్ నిజామాబాద్ తరఫున ఈరోజు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో చాలామంది విద్యార్థులు పాల్గొన్నారు, యాక్టివ్గా పాల్గొన్నారు. చాలా సంతోషం. మీరు ఠాగూర్ సినిమా చూశారు కదా, ఒక విషయం మనకు మంచి విషయం తెలిస్తే ఏం చేయాలి, ఇంకో ముగ్గురికి చెప్పాలి. అట్లా ఈ ర్యాలీకి రానటువంటి వాళ్ళకు కూడా మీరందరూ స్ప్రెడ్ చేస్తూ ఈ విషయాలు ఏదో ఈ ఒక్కరోజు కాకుండా ఎప్పటికీ మనల్ని పెట్టుకోవాలి. మీరు మీ పిల్లలు కూడా చెప్పాలి, అర్థమైందా? మీరే కాదు, అంటే ఒక మంచి విషయాన్ని మనం గ్రహించినప్పుడు దాన్ని మనసులో ఉంచుకోవాలి, అందరికీ స్ప్రెడ్ చేయాలి. ఓకేనా? ఈ హెల్మెట్ అవేర్నెస్ గురించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో అందరితో మేము కోరుతున్నది ఏంటంటే, మీ సేఫ్టీ అనేది మీ చేతిలో ఉంది. అందరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించుకోవాలి. మైనర్లకి బండి ఇవ్వకూడదు, రాంగ్ సైడ్లో నడపొద్దు, మొబైల్ ఫోన్తో డ్రైవింగ్ చేయకండి. హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మేము హెల్మెట్ గురించి ఎన్ఫోర్స్మెంట్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. దానికన్నా ముందు అవేర్నెస్ ప్రజల్లో కల్పించాలనేది ఆ ఉద్దేశంతో కంటిన్యూస్గా మేము గత ఒక 10 రోజుల నుంచి ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో, టౌన్లో కూడా ప్రతి కాలనీస్లో మేము ఈ అవేర్నెస్ మీటింగ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మూలకంగా మేము అందరితో కోరుతున్నది ఏంటంటే, అందరూ దయచేసి మీరు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలని నడపాలి అని నేను కోరుతున్నాను. ये हेलमेट लगा के गाड़ी चलाने के बारे में अवेयरनेस कैंपेन डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के द्वारा किया गया है। इस मूलक हम सबसे विनती ये करना चाहते हैं कि जब टू व्हीलर चला रहे हैं सब हेलमेट डाल के टू व्हीलर चलाए। हमारे निज़ामाबाद डिस्ट्रिक्ट में सालों 300 से 50 लोग, हर साल 300 से 50 लोग का रोड एक्सीडेंट में मौत हो रहा है। उसमें से ज़्यादातर 70% तक लोग जो मर रहे वो टू व्हीलर्स में बिना हेलमेट पहने हुए एक्सीडेंट में सर को चोट लगने की वजह से मर रहे हैं। तो हमने अगस्त 15 से हेलमेट को कंपलसरी किया था। उसको इन्फोर्स करने से पहले हम लोगों में ये मैसेज पहुंचाना चाहते थे कि हेलमेट का क्या इम्पोर्टेंस है। पुलिस और रोड ट्रांसपोर्ट डिपार्टमेंट क्यों हेलमेट नहीं पहनने पे फ़ाइन क्यों डालना चाहता है। वो सबका मुख्य उद्देश्य ये है कि आप लोगों का सेफ्टी, हमारे डिस्ट्रिक्ट्स में मौत रोड एक्सीडेंट्स में जो हेड इंजरी की वजह से टू व्हीलर चलाते वक्त जो मर रहे उसको कम करने का मुख्य उद्देश्य को सामने रखते हुए हम ये अवेयरनेस कैंपेन हमने किया है और एनफोर्समेंट आगे किया जाएगा। थैंक यू।